హలో అందరికీ, నేను మీ 90s అశోక్ ఫ్రమ్ అనంతపూర్. ఏం లేదండి, నేను ఒక హ్యూమన్ బీయింగ్కి తండ్రిని అయిన తర్వాత చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను అనమాట. నేను నేర్చుకున్న కొత్త విషయాలు నేను మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, కొత్త ఫాదర్స్కి ఇవి చాలా యూజ్ అవుతాయి. సో బేసికలీ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, పిల్లలు పుట్టిన తర్వాత మనం చాలా ఎక్సైట్మెంట్లో ఉంటాం, చాలా ఆనందంలో ఉంటాం అనమాట. కానీ వాళ్ళు మనకి ఎంత ముద్దు వచ్చినా కూడా మనం చేయకూడని పని ఏంటంటే ముద్దు పెట్టుకోవడం. మనం ముద్దు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా డిసీజెస్ వస్తాయి అన్నమాట. సో ఎంత ముద్దు వచ్చినా కూడా దూరం నుండి కిస్ చేసుకోండి. ఫేస్ టు ఫేస్ మాత్రం కిస్ పెట్టకండి, ఎందుకంటే చాలా డేంజర్. అది ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనము కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళని ముట్టుకోవాలి. ఎక్సైట్మెంట్లో వెళ్ళి వెంటనే ఎత్తుకోకూడదు. అది నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. మా వాడికి 15 days మోషన్స్ పట్టుకున్నాయి. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బేబీకి పాలు తాపించిన ప్రతిసారి పైకి ఎత్తుకొని వాళ్ళకి త్రేపించాలి, అంటే బర్పింగ్ చేయించాలన్నమాట. బర్ప్ వచ్చేదాకా మనం బేబీని పడుకోబెట్టకూడదు. ఖచ్చితంగా త్రేప్ వచ్చిన తర్వాతే వాళ్ళని పడుకోబెట్టండి, ఎందుకంటే మళ్ళీ చోక్ అవ్వడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఋషుల్ గడికి కూడా అలా గొంతులో పాలు ఇరుక్కొని ఒక 2 నిమిషాలు ఊపిరాడకుండా అయింది. ఇంకా 30 seconds అయినా కూడా ఋషుల్ గడి ఈరోజు మాకు ఉండేవాడు కాదు. ఆ రోజు నేను వాడిని ఎలా కాపాడుకున్నా అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అంటూ హృదయ